కనుక యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది పనికి వస్తున్నారు. యేసయ్య మహిమ కొరకు పనికి వస్తున్నారు. ఎవరంటే వీళ్ళు వెళ్ళి ఆ పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చారంట. నలుగురిని మనుషుల్ని పెట్టారు. ఆ నలుగురు మనుషులు ఆయన్ని ప్రభు దగ్గరికి తీసుకొస్తాం. ఈరోజు నీ జీవితంలో ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చావు? ఒకరోజు ఈ జీవిత కాలం అంతా పూర్తయిన తర్వాత నువ్వు మెస్సేను కలుస్తావు. మెస్సేను ఎదుర్కొనే రోజు ఒకటి ఉందని మర్చిపోవద్దు. నిత్య రాజ్యంలోనికి మనము చేరడానికే నిత్యము మనము బ్రతకాలి. నిత్య రాజ్యము కొరకు ఆలోచించకుండా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. మన గురి ఏమిటంటే బాప్తిసం తీసుకొని మారు మనసు పొందుకున్నామంటే మనం ఎక్కడికి చూడాలంటే అటు ఇటు చూడకూడదు, కానీ మనము పరలోకం వైపే చూడాలి. ఎవరన్నా మనల్ని కలిస్తే వారిని కూడా మనం కలుపుకొని పరలోకం వైపుకే నడిపించాలి. అంతేగాని ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రభు మనల్ని నిలబెట్టి ఒక్క ఆత్మ తీసుకొచ్చావని అడుగుతాడు, కానీ ఎంత సంపాదించావు, ఎంత బంగారాన్ని సంపాదించావు, ఎన్ని ఇల్లులు సంపాదించావు, ఎన్ని పొలాలు సంపాదించావు, ఏమి సంపాదించావు, ఎంత చదివించావు, ఈ కాదమ్మా అడిగేది. ఒక్క ఆత్మన్న నా కొరకు సంపాదించావా అని అడుగుతాడు దేవుడు. ఏమి జవాబు ఇవ్వబోతున్నావు? తల వంచుకుంటావా? దేవుడిచ్చిన రక్షణను బట్టి తల వంచుకుంటావా? దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞుడిగా జీవించినప్పుడు తల వంచుకుంటావా? లేదా ప్రభువా ఇదిగో నిన్ను కలిసిన వేళ, ప్రభువా మారు మనసు పొందుకున్నప్పుడు ఇదిగో నా జీవితం అన్ని ఆత్మలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారిందని చెప్పగలగాలి. కనుక నీవు పనికొచ్చే పాత్రగా ఈరోజు మలచబడాలి. అనేక మందిని నువ్వు ప్రభు చెంతకు నడిపించే వ్యక్తిగా ఉండాలి.